ఎల్ నినో 2026-27 సలహా సూచనలు మత్స్యకారులు మత్స్యపాలనలు మరియు అన్ని అనుబంధ రంగాల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎల్ నినో అంటే ఏమిటి? అధిక ఉష్ణోగ్రతలు, పర్యావరణ ఉష్ణోగ్రత పెరిగిపోవడం, ప్రాంతంలో ఉప్పు శాతం పెరిగిపోవడం, చేపలు సంచార మార్పులు, చేపలు రొయ్యలు పాలనలో వ్యాధులు ముప్పు పెరగడం, తుఫానులు అల్లలు, తీవ్రమైన వాతావరణం మనం చూస్తున్నాం. మత్స్యకారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రతి వేటకు ముందు ఎంప్లాయీస్ వాతావరణ సూచనలు తప్పకుండా పాటించండి. ఓషన్ స్టేట్ ఫోర్కాస్ట్ ఓఎస్ఎఫ్ మరియు పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ సూచనలు అనుసరించండి. తుఫాన్ హెచ్చరికలు, అధిక అలల హెచ్చరికలు, రఫ్సీ ఈదురుగాలులు, మెరుపులు, పురుగులు గమనించి వేటకు వెళ్ళవలసింది కోరుతున్నాను. లైఫ్ జాకెట్లు, విహెచ్ఎఫ్, మొబైల్ కమ్యూనికేషన్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, టార్చ్ లైట్లు తీసుకొని వెళ్ళండి. మత్స్యశాఖ అలర్ట్ సేవలకు నమోదు చేసుకోండి. బీమా ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోండి. వాతావరణ హెచ్చరికలు ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. యాక్వా రైతులు పాటించవలసిన ముఖ్య విషయాలు. నీటి నాణ్యతకు నిరంతరం పర్యవేక్షించండి. ఉష్ణోగ్రత, ఉప్పు శాతం, కరిగిన ఆక్సిజన్, DO, pHలు గమనించండి. ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండే సమయంలో ఏరియేటర్లు పెంచండి. సరైన స్టాకింగ్ సాంద్రత పాటించండి. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఆ సమయంలో కొత్తగా స్టాకింగ్ చేయవద్దు. పిల్లలు వదిలిపెట్టద్దు. చెరువులకి అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు SPF నిరోధక శక్తి ఎక్కువ ఉన్న స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ సీడ్ని మాత్రమే చెరువులోకి వదలండి. చెరువులో పిల్లలు వదిలిపెట్టేటప్పుడు ఖచ్చితంగా PCR టెస్ట్ చేయించుకోండి. ఎటువంటి టెస్ట్ లేకుండా చెరువులోకి పిల్లలు వదలకండి. జీవ భద్రత, బయోసెక్యూరిటీ, ఈ పక్షులు కాకుండా పైన ఫెన్సింగ్, అలాగే ట్రాప్స్, పీతలు, ఇతర కాకుండా గట్ల చుట్టూ ఇటువైపు ఫెన్సింగ్ నెక్స్ట్ అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా పాటించాలి. పాండ్లో అనధికారిక ప్రవేశం నిర్వహించవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో, కరెంటు పోయిన సమయంలో పవర్ బ్యాకప్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. జనరేటర్స్తో అసాధారణ వర్ణాలు ఉంటే వెంటనే